హలో ఆల్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సినిమా. ఇప్పుడే గేమ్ చేంజర్ మూవీ అయితే చూసాను. మూవీ అయితే జస్ట్ ఓకే ఓకే ఉంది. ఓకే, డీసెంట్ ఫస్ట్ హాఫ్ అండ్ ఓకే సెకండ్ హాఫ్. అంటే శంకర్ గారిది లాస్ట్ టైం ఇండియన్ టూ ఎంత డిజాస్టర్ అని తెలుసు. సో దానికంటే కొంచెం బెటర్ ఇది. ఇట్స్ ఎ రెగ్యులర్ కైండ్ ఆఫ్ కమర్షియల్ సినిమా. ఇలాంటి స్టోరీలు చాలా చూస్తాం మనం సినిమాలో. నీకు ఏదైనా కొత్త స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తుంటే సినిమాలో అంత కొత్త స్టోరీ అయితే ఏమి ఉండదు. జస్ట్ నార్మల్ స్టోరీ. జస్ట్ మనకి అట్లా ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ తీసుకొచ్చి సినిమాని నడిపించేస్తారు సినిమా మొత్తం. బట్ ఓకే, అంటే ఎక్కడ బోర్ కొట్టదు మనకి సినిమా. ఎంగేజింగ్ వెళ్తుంది. సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కూడా చాలా ఫాస్ట్ వెళ్ళిపోతుంది. సో దానివల్ల మనకి ఎక్కడ బోర్ కొట్టలేదు సినిమా. ఫస్ట్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకున్నాం. మెయిన్లీ రామ్ చరణ్, ఎస్ జే సూర్య వీళ్ళిద్దరు అవుట్ ఆఫ్ ద బాక్స్ పర్ఫార్మెన్సెస్ సినిమా మొత్తం ఎక్కడ తగ్గలేదు అస్సలు. మెయిన్లీ రామ్ చరణ్ గారిది 20 minutes అప్పనే క్యారెక్టర్ ఉంటుంది ఒకటి, ఫ్లాష్ బ్యాక్ సీన్. ఆ సీన్లో మాత్రం రామ్ చరణ్ గారిది నెక్స్ట్ లెవెల్. నాకు మళ్ళీ రంగస్థలంలో ఏదైతే క్యారెక్టర్ ఉందో సేమ్ ఆ క్యారెక్టర్ గుర్తుకొచ్చింది. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. ఇంకా ఎస్ జే సూర్య అండ్ రామ్ చరణ్ గారి ఫేస్ ఆఫ్ కూడా ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఫేస్ ఆఫ్ చాలా బాగుంటుంది. మనకి మాక్సిమం సినిమా మొత్తం వీళ్ళిద్దరు ఉంటారు. సో దాని తర్వాత నాకు మళ్ళీ ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అంటే అంజలి గారిది ఉంది. అంజలి గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. సో మంచి యాక్టింగ్ స్కోప్ కూడా ఉంది అంజలి గారికి. బాగుంది అంజలి గారి క్యారెక్టర్ కూడా. యాక్టింగ్ కూడా తను కూడా చాలా బాగా చేసింది. ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి జస్ట్ అట్లా వచ్చి వెళ్ళిపోతాయి. శ్రీకాంత్ గారిది కానీ, సునీల్ గారిది కానీ, వెన్నెల్ కిషోర్, సత్య వీళ్ళని సరిగా వాడుకోలేదని అనిపించింది. శ్రీకాంత్ గారి క్యారెక్టర్ ఓకే ఉంటుంది అండ్ మిగతా క్యారెక్టర్స్ అయితే ఎక్కువ వాడుకోలేదు. కేఆర్ అద్వానీ గారి క్యారెక్టర్ అయితే జస్ట్ ఓకే, జస్ట్ లవ్ సీన్స్ కోసం వాడుకోవాలి అన్నట్టు యూజ్ చేస్తారు తప్ప మళ్ళీ అంత రేంజ్ యాక్టింగ్ అయితే ఎక్కడ కనిపించలేదు మనకి. సో స్కోప్ లేదు కేఆర్ అద్వానీ గారికి. చాలామంది కామెడీ యాక్టర్స్ ఉన్నారు, సునీల్ గారు కానీ, వెన్నెల కిషోర్ గారు కానీ, సత్య. బట్ ఎక్కడంతా వర్కౌట్ అవ్వలేదు కామెడీ. వాడుకోలేదు, సరే యూజ్ చేయలేదు వాళ్ళని. ఏదో ఉన్నాం అన్నట్టు ఇట్లా వచ్చి వెళ్ళిపోతారు సినిమాలో. సినిమా మొత్తంలో ఫస్ట్ హాఫ్లో ఒక 10 minutes బాగుంటుంది. ఫస్ట్ 10 minutes ఇంట్రో నుంచి రామచ్చ సాంగ్ వరకు. మళ్ళీ ప్రీ ఇంటర్వెల్ నుంచి సినిమా అనేది పికప్ అవుతుంది. ఆ మధ్యలో ఫస్ట్ హాఫ్ ఏదైతే 40 minutes ఉందో కామెడీ అని, లవ్ సీన్స్ అని, అది ఓకే ఓకే అని అంత కొంచెం లాగ్ అనిపిస్తుంది ఆ సీన్స్ మొత్తం మనకి. మళ్ళీ ప్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు సినిమా మొత్తం పికప్ అవుతుంది. బట్ సినిమా ప్లాట్ ఏదైతే ఉందో ప్రెడిక్టబుల్ మొత్తం. మనకి రామ్ చరణ్ అన్ప్రెడిక్టబుల్ అంటారు, కానీ సినిమా మొత్తం ఈజీగా ప్రెడిక్ట్ చేసేస్తాం. క్లైమాక్స్ వరకు మనకి ఇంటర్వెల్లోనే అర్థమైపోతుంది సినిమా ఏంటనేది. 3-4 ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి, అవి చాలా బాగుంటాయి. ఇంటర్వెల్ సీన్ ఒకటి ఉంటుంది, అది కూడా చాలా బాగుంది. మళ్ళీ క్లైమాక్స్ ఒకే క్లైమాక్స్తో ఎండ్ చేసేస్తారు. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ దోప్ సాంగ్ ఏదైతే ఉందో విజువలైజేషన్ చాలా బాగుంది అది. అండ్ జరగండి సాంగ్ ఏదో ఎక్స్పెక్ట్ చేసే కానీ అంత ఏం లేదు విజువల్లీ. దానికంటే దోప్ సాంగ్ చాలా బాగుంటుంది విజువల్లీ. అండ్ హైరా నాయన సాంగ్ ఏదైతే ఉందో అది సినిమాలో లేపేశారు. శంకర్ గారి నుంచి తెలిసిందే కదా, లాస్ట్ టైం ఇండియన్ టూలోనేమో ఆ సాంగ్ ఏదో లేపేసిండు. మళ్ళీ ఈ సినిమాలో మళ్ళీ ఈ సాంగ్ లేపేశారు. తమన్ గారి బీజిఎం కూడా ఓకే బాగానే ఉంది. అంటే ఒకటే బీజిఎంని తిప్పి తిప్పి కొడతాడు, అంటే వేరే వర్షన్స్లో కొడతాడు. సో సేమ్ బీజిఎం సినిమా మొత్తం రన్ అవుతుంది. ఒక హీరోకి ఒక బీజిఎం ఉంటుంది, ఎస్ జే సూర్య గారికి ఒక బీజిఎం ఉంటుంది. సో అదే బీజియాన్ని వాళ్ళిద్దరికి అదే తిప్పి 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 క్లైమాక్స్ వరకు అదే కొట్టిండు. సో ఓకే ఉంది అది కూడా బీజిఎం. శంకర్ గురించి మాట్లాడుకుంటే ఓకే, ఈ దాన్ని డీసెంట్ జాబ్ అని చెప్పాలి. అంటే ఇండియన్ టూతో పోల్చుకుంటే ఈ సినిమా చాలా బెటర్. ఒక రెగ్యులర్ కైండ్ ఆఫ్ స్టోరీని ఒక కమర్షియల్ సినిమాలో తీసుకెళ్ళిండు. నాకు ఎందుకు ఇది రెగ్యులర్ కైండ్ ఆఫ్ సినిమా అనిపించిందంటే, మనం మామూలు ఒక పెద్ద హీరో నుంచి సినిమా వస్తుంటే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. సో మామూలుగా ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ చాలా తక్కువ ఉండే. అంటే ఆల్రెడీ ఇండియన్ టూ డిజాస్టర్ తర్వాత ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. ఈ సినిమా కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. నాకు మాత్రం ఓకే బాగానే అనిపించింది. అంటే సినిమాలో మనం ఒక సినిమాకి 300 రూపీస్ పెట్టి వెళ్తున్నాం అంటే 2.5 hours సినిమాలో మనం కూర్చోబెట్టాడు. ఇంకోటి ఏంటంటే సినిమా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. జస్ట్ నార్మల్ పోయినామా, ఎంజాయ్ చేసినామా, 3 hours అని వచ్చినామా, సేమ్ అంతే. పోయినా చూసినా మంచి అనిపించింది, వచ్చిన అంతే. సో అంతే అండి. మీరు కూడా వెళ్ళి చూడండి ఈ సినిమాని ఈ వీకెండ్కి. మీకు కూడా నచ్చుతుంది అనిపిస్తుంది. ఎట్లయినా సంక్రాంతి హాలిడేస్. సో 3 సినిమాలు కవర్ చేద్దాం. 3 సినిమాలు రిలీజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ సండే బాలయ్య గారి సినిమా ఉంది. సో ఆ సినిమాకి వెళ్ళి నెక్స్ట్ ఆ రోజు రివ్యూ అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. కొత్త వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది, వాయిస్ ఆఫ్ సినిమా అని. సో ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి ఫాలో కొట్టండి. మళ్ళీ బాలయ్య గారి సినిమాతో కలుసుకుందాం. ఇంటర్వ్యూతో సెలవు తీసుకుంటూ సైనింగ్ ఆఫ్, మీ వాయిస్ ఆఫ్ సినిమా.